హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మేము వేరుశనగ ముద్దలు చేసుకుంటున్నాం. చిక్కీలు కాదండి, ముద్దలు చేస్తున్నాము. అది నాకు రాదు. మా వదిన చేస్తున్నారు. మా వదినమ్మ చేస్తున్నారు. ఎలా చేయాలంటే నన్ను ఫాలో అయిపోండి. చూపిచ్చేస్తాను. చాలా బాగొచ్చాయి మాత్రం. చూడండి ఒక్కసారి ఎంత బాగున్నాయో. ఫస్ట్‌గా బెల్లం కొట్టుకుంటాం గదా! బెల్లాన్ని కొట్టేసుకొని మెత్తగా చేసుకొని వాటిని బాగా పాకం తీసుకొని కరగబెట్టుకోవాలి ఫస్ట్. దాన్నంతా కరగబెట్టుకొని దాంట్లో డస్ట్ ఉంటది గదా! ఈ మొత్తం అది కరిగిందంటే కొంచెం ఆ డస్ట్ మొత్తం వస్తుంది. దాన్ని తీరబెట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే పెనంని మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని దాంట్లోనే మనం తీరబెట్టుకున్న ఆ పాకాన్ని ఏసి మంచిగా పాకం రావాలంట. నాకు కొంచెం తొందర ఎక్కువ కాబట్టి తీగ పాకం వచ్చేంత వరకు ఆగాను. పక్కనే ఇది పాకం అవుతా ఉంది కదనేసి మధ్యాహ్నంకి మాకు లంచ్‌కొచ్చేసి పప్పు చేస్తున్నాను. పప్పు, తోటకూర చేస్తున్నాను. నేనైతే తినలేదు, ఎలా ఉందో. నాకు నచ్చలేదు. ఎందుకంటే వేరుశనగ ముద్దలు చేస్తూ ఆ మధ్యలో అన్నీ తినేస్తూనే ఉన్నా పప్పులు. తినటం అలవాటయిపోయినప్పుడు వంట చేస్తూ తినడం అదొక చెడ్డ అలవాటండి నాకు. కానీ మానలేను. అది మంచిగా పాకము దగ్గరకొచ్చేంత వరకు వెయిట్ చేస్తూ మధ్యలో చూసుకుంటూ నీళ్ళల్లో కొంచెం ఏసుకుంటూ అలా దాన్ని టెస్ట్ చేసుకుంటా ఉండాలి. పక్కనే మన పప్పు రెడీ అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళు ఇంకా తినలేదు కదా! అందుకని పక్కనే ఉంచి పెట్టేసాను. పాకం మంచిగా పాకం రావాలంట. నాకు కొంచెం తొందర అయింది కాబట్టి నేను తీగ పాకం వచ్చేంత వరకు ఉన్నాననమాట. ఎక్కువ సేపు ఉండలేదు. ఆ తర్వాత మనము ఏంచి పెట్టుకొని పొట్టంతా తీసి పెట్టుకొని మంచిగా 2 దబ్బాగా చేసుకున్న వేరుశనగ పప్పుని ఆ పాకంలో ఏసుకొని మిక్స్ చేసుకోవాలి. అదేంటోనండి, నేను మిక్స్ చేస్తుంటే అంటే తెలీదు గదా! నాకు ఫస్ట్ టైమ్ గదా! అది పాకం అనుకున్నాను. కానీ అది తీగ పాకం. ఏసిన తర్వాత అర్థమైంది. అయ్యో! నేను చాలా ముందుగానే ఏసేసానే. మధ్యలో పాకం అట్లనే ఉంది. అది ఇంకా చిక్కబడట్లేదు. ఎంత చేసినా సరే హై ఫ్లేమ్‌లో పెట్టాను. అయినా కూడా అవ్వట్లేదు. ఇంకా కాక ఏం చేయాలో తెలియక దాన్నే కలుపుతూ అని చిక్కబడిపోతుంది అనేసి చేశాను. లేదండి, ఎంత కలిపినా సరే దాన్ని అట్లానే జిగురుగానే ఉంది. గడ్డగా మాత్రం అవ్వట్ల. పైకెత్తుతుంటే కింద జారిపోతుంది. అలా ఉండకూడదంట వేరుశనగ ముద్దలు. ఎందుకంటే నేను వీడియో తీసే తొందరలో మా వదినమ్మని అడగకుండా తొందరగా చేసేసాను. పాపం మా మా పాప కోసమని అవి చేస్తున్నారు. నేను నా తొందరపాటుతనంతో నాకేమో ఒకరిని అడిగి చేయటము నచ్చదు. అట్లా అడగకపోతే నాకు రాదు. అటు ఉండలేను, ఇటు ఉండను. ఆ తర్వాత తిట్టించుకుంటాను. నేను మంచిగా చేయను కాబట్టి. అది ఎంత ట్రై చేసినా తెలియలేదండి. ఎంత అంటే అసలు ఆ గంటికి అట్లా పెట్టి అలా లాగుతుంటే తీగొస్తుంది. వెనక నుంచి మా వదినమ్మ నన్ను అడగొచ్చు గదా అని అంటూనే ఉంది. నో, 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 నాకు అట్లాంటి అలవాటు లేదు. నాకు తిట్టించుకోవటం అలవాటయిపోయిందనమాట ఇంట్లో. తొందర పనులు చేస్తాను, అడిగించుకుంటాను. వస్తున్నారు, వచ్చి ఎక్కడ నన్నంటారని భయంతో అట్లనే తింటూ ఉన్నాను. పాపం ఏం అనలేదు. సీరియస్‌గా కూడా చూడలేదు. జస్ట్ ఏంటి మయి అది నన్ను అడగొచ్చు గదా అనేసేసి జస్ట్ నవ్వేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా ఆయన దగ్గరికెళ్ళిపోయాం కంప్లెయింట్ ఇచ్చుకోవడానికి ఇద్దరమే. వెళ్ళేసి అక్కడ తీర్మానం చేసుకొని మళ్ళీ వచ్చేసాం. వెనక్కి వచ్చి ఆ పాకాన్ని నేను మళ్ళీ ఎంత చేసినా అవ్వలేదండి. ఇంకాక వెళ్ళేసి మధ్యాహ్నం భోజనం చేసుకున్న తర్వాత వచ్చి చూస్తే మా ఆయన గట్టిగా ఉంది చేయండి అని అన్నారు. అది అటు పట్టుకొని లేవుతుండే ఇంకా తీగొస్తుందండి. అది చల్లగైనా సరే తీయగానే వస్తానే ఉంది. మా ఆయన దాన్ని తింటూ లాగి చూస్తున్నారు. అదేదో స్నీకర్స్ అంట. అట్లా ఉందంటండి. ఏం చేయలేదు తెలియక ఎవ్వరు ఏమనలేదు. అట్లానే వదిలేసాం. అది టేస్ట్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ బాగుంది. కానీ అది సాగుతుంది తింటుంటే. అదే వచ్చిన ప్రాబ్లమ్. మీరు ఇంకెప్పుడు అట్లా చేయకండి. తీగ పాకం మాత్రం చేయకండి. ఓకే. బాయ్.